ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఒక మహిళ డీకే అరుణను ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి కానీ మహిళని చూడకుండా నోరు పారేసుకోవడం ఖండిస్తున్నామని, ఆడవారిని గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి అరుణమ్మ వైపే ఉన్నారని, భారీ మెజార్టీతో గెలవబోతున్నామని ఆయన తెలిపారు. నిన్న జడ్చల్ మహబూబ్ నగర్లో పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వంశీధర్ రెడ్డి గారు ఎంపీగా నామినేషన్ వేయడం జరిగింది. మరి అక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, మరి అలాగే వివిధ నాయకులు కావచ్చు, మా పార్టీ బీజేపీ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణమ్మ గారు మరి మొన్న నామినేషన్ వేశారు 18వ తారీఖు నాడు. మరి 19వ తారీఖు నాడు వంశీధర్ రెడ్డి వేస్తే మరి కాంగ్రెస్ పార్టీలు ఇకనైనా మారుతారనుకొని వాళ్ళకు సూచన చేయడం జరుగుతుంది. ఎందుకంటే సీఎం అభ్యర్థిగా సీఎంని గౌరవిస్తాము. ఎవరినైనా మా పార్టీ బీజేపీ పార్టీకి వెళ్ళి ఏ అభ్యర్థినైనా కూడా, టీఆర్ఎస్ అభ్యర్థినైనా, కాంగ్రెస్ అభ్యర్థినైనా, బీఎస్పీ అభ్యర్థినైనా, మిగతా పార్టీ అభ్యర్థులైనా అందరినీ కూడా గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి మేమందరం కూడా మంచిగా ఉండాలి, అన్ని పార్టీలలో తన అందరూ బాగుండాలి. ఎలక్షన్లో ఎవరైనా గెలుస్తారు, ఓటమి విజయాలు సహజం కాబట్టి. కానీ ఓడిపోతామనే భయంతో నా సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే వంశీచందర్ రెడ్డి గారు ఒక ఆడబిడ్డను పట్టుకొని, మరి రేవంత్ రెడ్డి గారి కన్నా ఏజ్లో పెద్దది, మరి వంశీధర్ రెడ్డికి కన్నా ఏజ్లో పెద్దది కాబట్టి ఏజ్ని చూసి గౌరవించడము మరి కాంగ్రెస్ పార్టీలు నేర్చుకోవాలి. ఎందుకంటే మీ పార్టీలో కూడా మహిళా అభ్యర్థులు ఉంటారు, మరి మాకు కూడా నోరుంది, మేము కూడా ఎంతకైనా మాట్లాడతాము కానీ అని అనిపించుకోవద్దని చెప్పి బీజేపీ సిద్ధాంతము. మరి బీజేపీ పార్టీ తరఫున మా డీకే అరుణమ్మ గారు రేపు జరగబోయే మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ఎంపీగా మహబూబ్ నగర్ నుంచి 400 సీట్లలో నెంబర్ 1 సీటుగా ఈ యొక్క సీటు నిలుస్తుంది. కాబట్టి మరి ఈ సీటును చూసి భయపడి రేవంత్ రెడ్డి గారు, నేను ఈ యొక్క జిల్లా మనిషిని, ఈ యొక్క జిల్లాకి వెళ్ళి సీఎం అయినాను, అవునబ్బా మీరు ఈ యొక్క జిల్లా మనిషి కాబట్టి మీకు సీఎంగా ఈ యొక్క జిల్లాకి వెళ్ళి 14 సీట్లలో 12 సీట్లకు పట్టం కట్టిండ్రు, ఈ యొక్క జిల్లా వాసం అని చెప్పి మరి సీఎం చేసిండ్రు. మరి ఇప్పుడు నువ్వు పీఎం కావు కదా, నువ్వు ఎంపీగా నిలబడతలేవు కదా, నీకు అవన్నీ అవసరం లేదు. భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, మరి పీఎం గారు అవుతారు. మరి మీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఏ పార్టీ అభ్యర్థి ఎవరో తెలియదు, పీఎం అభ్యర్థి, ప్రధానమంత్రి అభ్యర్థి అనేది ఇంతవరకు తెలియదు. మీ అంతకు మీరే సంఖ్యలు కొట్టుకొని, డబ్బు కొట్టుకొని రాహుల్ గాంధీ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు తెలంగాణలో. మరి మిగతా రాష్ట్రాల్లో ఇంకా 28-29 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీ పేరు చెప్పడానికి లేదు. అక్కడ రాహుల్ గాంధీ పేరు కూడా చెప్తలేరు. మరి కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటల పార్టీ, మరి 100 ఏళ్ళు 150 ఏళ్ళ చరిత్ర అని అంటున్నారు. మరి 150 ఏళ్ళ చరిత్రలో పార్టీకి ప్రధానమంత్రి డిక్లేర్ చేసేటంత కెపాసిటీ లేని పార్టీ కూటమిలు ఉన్నాయి. కాబట్టి మరి మేము భాజపాగా బీజేపీ పార్టీకి వెళ్ళి బీజేపీ అభ్యర్థిగా, బీజేపీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని బీసీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. 2 సార్లు ప్రధానమంత్రి అయిన 3వసారి కూడా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. జూన్ 10 తారీఖు లోపల 10 తారీఖు తర్వాతలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. మరి మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణమ్మ గారు ఎంపీగా గెలుస్తూ ఉన్నారు 3 లక్షల మెజార్టీతో. మరి మీరు ఓటమి భయాన్ని గ్రహించి ఓటమిని జీర్ణించుకోలేక ఒక మహిళా సోదరిని మీరు మాట్లాడము అనేది మేము చెప్తే బాగుండదు. కాబట్టి మీరు ఇకనైనా మేలుకొని మహిళని గౌరవించండి, అలాగే అందరినీ గౌరవించండి అని చెప్పి బీజేపీ పార్టీ తరఫున మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్లాకి వెళ్ళి పార్లమెంటు స్పోక్ పర్సన్గా మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాము. నా పేరు బాలవర్ధన్ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా స్పోక్ పర్సన్గా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను.